నేను చూపించబోయే వీడియో ఒక ప్రత్యేకమైన వీడియో చూపించబోతున్నాను. అమ్మాయిల నుండి అబ్బాయిలుగా మారిన వీడియో చూపించబోతున్నాను. కొత్తగా ఉంది కదండి? అవును, నాకు తెలుసు. సో అంటే ఒక అమ్మాయి నుండి ఒక అబ్బాయిగా మారడానికి ముందు మన ఫ్యామిలీ ఉంది. మన ఫ్యామిలీ రిసీవింగ్ ఎలా ఉంది అంటే వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ నేను పెద్దగా అయ్యే వరకు కూడా బాగానే వాళ్ళు, నేను ఏది బట్టలు వేసుకున్నా ఏది వేసుకున్నా బాగానే ఉండేది. పెరుగుతున్న కొద్దీ నాకు వివక్షత స్టార్ట్ అయింది ఇంట్లో. కానీ అట్రాక్షన్ అనేది నాకు తెలిసేది అప్పట్లో, కాబట్టి నేనే కొంచెం అమ్మాయిలతో తక్కువ మాట్లాడడము, అబ్బాయిలతో ఎక్కువ స్పెండ్ చేయడం జరిగేది. అబ్బాయిలు అందరూ ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు, వాళ్ళు స్టిల్ ఇప్పటికి కూడా అలాగే ఫ్రెండ్స్గా ఉన్నారు. నేను చాలా డిఫరెంట్, నేను ఒక అబ్బాయిని, నాకు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయని ఆ సిచ్యువేషన్లో నేను ఎక్కువ రియలైజ్ అయ్యాను. ఈ క్వశ్చన్ మీరు నన్ను అడిగారు, యాజ్ ఏ బ్రదర్గా తప్పుగా అనుకోకండి. ఇదే క్వశ్చన్ మీకు అడిగితే అందులో ఇక డాడీ వాళ్ళు నన్ను ఇంకా బయట తిరగడం ఆపేశారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు నన్ను ఫాలో చేయడం, మా మేనమామలు వీళ్ళందరూ నన్ను ఫాలో చేయడం, ఇవన్నీ చూసి నేను అసలు అబ్బాయిని నన్ను ఎందుకు వెనకపడుతున్నారు, ఎందుకు నన్ను ఆపుతున్నారు అన్నిటికని నేను స్కూల్ చదువు ఆపేశాను. నేను చదువుకోవడం హౌస్ అరెస్ట్ కన్నా ఇంకెక్కువనే చెప్పాలి, అదొక టార్చర్ నాకు. నేను ఇంట్లో వాళ్ళతో గొడవలు పడి అన్ని పడి మొత్తానికి ఇల్లు వదిలేసి 17 ఇయర్స్కి ఇల్లు వదిలి బయటకు వేరేలాగా ఉండేది. నన్ను ఎలా అంటే బిహేవియర్ మార్చడానికి కొంచెం నన్ను హరాస్ చేసేవాళ్ళు కూడా, అది పేర్లు చెప్పలేను. నా ఫ్యామిలీలో చాలామంది నన్ను హరాస్ చేసేవాళ్ళు. నీకెందుకు అమ్మాయిలాగా ఫీలింగ్స్ రావని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పట్టుకునే వాళ్ళు కూడా. ఇంటి నుంచి 2008లో నేను బయటకు వచ్చేసాను కొంతమంది ఫ్రెండ్స్ సహాయంతో. కానీ నువ్వు ఇంటి నుంచి బయటికి 17 సంవత్సరాలే బయటకు వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? అది చాలా హారబుల్గా ఉంటుంది. ప్రాబ్లం వచ్చింది, బస్ స్టాప్స్లో పడుకున్న రోజు వచ్చింది. ఆ రూమ్ తెలిసిపోతుందని ఆల్మోస్ట్ 3-4 డేస్ బస్ స్టాప్లో పడుకున్న రోజులు ఉన్నాయి. ఆ బస్ స్టాప్లో పడుకుంటే ఎవరైనా ఫ్రెండ్ వచ్చి ఉంటే ఏంది ఇక్కడ ఉన్నావు అలా పిలుస్తారు, గలీజ్గా మాట్లాడిన రోజులు ఉన్నాయి. బస్ స్టాప్లో సింగిల్గా కూర్చుంటే డబ్బులు ఇస్తాను అనే మాటలు కూడా వచ్చాయి. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను. ఆ వీడియో చూసే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఒకవేళ పక్కన గంట బెల్ కూడా మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి, అది మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఒక ప్రత్యేకమైన వీడియో చూపించబోతున్నాను. అమ్మాయిల నుండి అబ్బాయిలుగా మారిన వీడియో చూపించబోతున్నాను. కొత్తగా ఉంది కదండి? అవును, అసలు నిజంగా ఈ వీడియో ఈరోజు నేను చూపిస్తున్నందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టోరీస్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు అలా అంటే అమ్మాయి నుండి అబ్బాయిగా చేంజ్ అవ్వడానికి అసలు కారణాలు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా ఒప్పుకుంది, సొసైటీలో రిసీవింగ్ ఎలా ఉంది, అంటే వాళ్ళకి చూడగానే అసలు మనం గుర్తుపట్టినంత విధంగా సేమ్ ఒక అబ్బాయి లాగానే ఉంటారు వాళ్ళు. అసలు అంటే అమ్మాయి నుండి అబ్బాయిగా మారాము అంటే ఎవరైనా కూడా నమ్మం అసలు. సో అది అసలు ఎట్లా చేంజ్ అవ్వడానికి కారణాలు ఏంటి, అసలు జీన్స్ ప్రభావం వల్ల మారుతారు, అసలు దేని వల్ల మారుతారు, ఇవన్నీ చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. సో వాళ్ళకి సొసైటీలో ఇప్పుడు ప్రస్తుతం రిసీవింగ్ ఎలా ఉంది అనే దాని గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. వాళ్ళకి ఏమేమి అందుతున్నాయి, సేవలు ఏమేమి అందుతున్నాయి, ఏమేమి అందట్లేదు, ప్రస్తుతం వాళ్ళ లైఫ్ స్టోరీ ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు నేను ఒక అమ్మాయి నుండి అబ్బాయిగా మన పర్సన్ దగ్గరికి వచ్చాను. రండి మనం పరిచయం చేసుకుందాం.
ఓకే, మొత్తానికి మా తమ్ముడి దగ్గరకు వచ్చేసాను. అంటే చూడగానే మీరు అందరూ అనుకోవచ్చు, అంటే అమ్మాయి నుండి అబ్బాయిగా మానవస్థని పచ్చని చెప్పిస్తా అని చెప్పేస్తున్నారు కదా, ఇక్కడ అబ్బాయి ఉంది అని చెప్పేసి. తనే అండి, తనే చేంజ్ అయిన పర్సన్, తనే. చూడగానే ఎవరు కూడా నంబరు. సో హాయ్ అక్క, ఎలా ఉన్నావు తమ్ముడు? చాలా బాగున్నా. సో ఫస్ట్ నీ పేరు, నీ గురించి పరిచయం చేసుకో. నా పేరు అంకం విమల్. అందరూ విమల్ అని కొంతమందే పిలుస్తారు, బట్ నాకు దగ్గర ఉన్న వాళ్ళందరూ విన్ను అనే పిలుస్తారు. నేను కూడా విన్నునే పిలుస్తాను. యా, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరూ నన్ను విన్ను అనే పిలుస్తారు. నేను ఉండేది హైదరాబాద్. సో అంటే చాలా మందికి, అంటే నేను ఇప్పుడు, అంటే నాకు తెలుసు మీతో మనకు ర్యాపో ఉంది, మన పరిచయం ఉంది కాబట్టి నాకు తెలుసు. సో అంటే ఒక అమ్మాయి నుండి ఒక అబ్బాయిగా మారడానికి ముందు మన ఫ్యామిలీ ఉంది. మన ఫ్యామిలీ రిసీవింగ్ ఎలా ఉంది, అంటే వాళ్ళు ఏమన్నారు ఫస్ట్? మా ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క, అంటే మీకు ఎలా అయితే ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఎలా అయితే ఇంపార్టెంట్ అని అనుకుంటారో, సేమ్ అలాగే మన అంటే ఇంట్లో వాళ్ళకి అమ్మాయి అనేది కూడా అంతే ఇంపార్టెంట్. అందులో మా ఇంట్లో అందరి తర్వాత నేనే ఒక అమ్మాయిని అనమాట. నేను పుట్టేటప్పుడు నేనే ఒక అమ్మాయిని. మా ఇంట్లో అందరికన్నా నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. బట్ చిన్నప్పుడు అయితే నాకేమీ ఈ విషయం గురించి తెలియదు కాబట్టి నేను పెద్దగా అయ్యే వరకు కూడా బాగానే వాళ్ళు, నేను ఏది బట్టలు వేసుకున్నా ఏది వేసుకున్నా బాగానే ఉండేది. పెరుగుతున్న కొద్దీ నాకు వివక్షత స్టార్ట్ అయింది ఇంట్లో. ఓకే ఓకే, అంటే అడగొచ్చు అయిపోయారు? అడగచ్చు. అమ్మాయిగా ఉన్నప్పుడు ఏ పేరు? నేను ఎప్పుడు నా గురించి చెప్పుకోవడానికి నేనేమి ఇదవను, బట్ అందరికీ నా స్ట్రగుల్ తెలియాలి కాబట్టి నా పేరు నేను మొత్తగా మార్చుకోవాలని నేను అనుకోలేదు. నా పేరు విమల అని ఉండేది, దాంట్లో ఒక అక్షరం తీసేసి విమల్ చేసుకున్నాను. ఓ సూపర్. అమ్మాయిగా ఉన్నప్పుడు నీ పేరు వచ్చేసి విమల, ఇప్పుడు వచ్చేసి విమల్. సో నైస్. అంటే ఏ ఏజ్లో ఇలా నీకు, అంటే ఒక అబ్బాయి లాంటి ఫీలింగ్స్ అని ఎప్పుడు అనిపించింది నీకు అసలు? అయితే నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి డ్రెస్సింగ్ కానీ అన్నిట్లో కూడా నేను మేల్ డ్రెస్సింగ్ ఎక్కువ వేసుకునేది. ఎందుకంటే నేను స్పోర్ట్స్లో ఉండడం, చిన్నప్పటి నుంచి ఆటలు అన్నీ కూడా నాకు, ఇంట్లో కూడా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను నేను. వాళ్ళు నన్ను గారాభంగా చూడడము, ప్రేమగా చూడడము అవంతా కూడా, నేను చిన్న నిక్కర్లు వేసుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కబడ్డీ వాడే కాబట్టి నిక్కర్లోనే ఉండే. కానీ సర్టెన్ ఏజ్ వచ్చాక కంపల్సరీ స్కర్ట్స్ వేసుకోవాలి స్కూల్స్లో కానీ, లేకపోతే ఇంటి దగ్గర కానీ, ఇవి వేసుకోవాలి అవి వేసుకోవాలి, అలాంటివి కొంచెం వచ్చింది. డ్రెస్సింగ్ గురించి నాకైతే ఎక్కువ ప్రాబ్లం లేదు, కానీ నాకు 9-10 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు అర్థమైంది నాకు అస్సలు అమ్మాయిల బట్టలు నచ్చవు అని. అప్పటి నుంచి కొంచెం బాధపడుతూ అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళ కోసం వేసుకోవడం వచ్చింది. అంటే ఇప్పుడు మనకు తెలుసు, ఒక అబ్బాయిగా పుట్టిన వాళ్ళని ట్రాన్స్జెండర్గా మారడానికి మేము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటామో మాకు తెలుసు. అప్పుడు మా ఫ్యామిలీ వల్ల, సొసైటీ వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటాము. స్కూల్లో ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అంటే ఇప్పుడు ఎక్కువ మీరు అబ్బాయిలతో ఉండేవాళ్ళు కదా, అంటే అమ్మాయి వచ్చి అబ్బాయి దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు ఏమంత రిసీవింగ్ ఎలా ఉండేది? యాక్చువల్లీ స్కూల్ విషయానికి వస్తే నేను ఎప్పుడు బాధపడుతూ ఉంటాను, ఎందుకంటే నేను ఎక్కువ చదువుకోలేదు. స్కూల్ ఆపేసేయాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ మై జెండర్ ఇష్యూ. ఏమైందంటే నాకు స్కూల్లో చెప్పాను కదా స్పోర్ట్స్లో ఉండే, నేను ఈ స్పోర్ట్స్ వల్ల నేను స్కూల్స్ కూడా సరిగా ఇదవ్వకపోతుండే, ఎప్పుడు గేమ్స్లోనే కబడ్డీలోనే ఉండేవాడిని. సో అక్కడ అందరు కూడా నా టీంలో బాయ్స్ ఉండేవాళ్ళు, గర్ల్స్ కూడా ఉండేవాళ్ళు. నేను ఎక్కువ నిక్కర్లు వేసుకొని హెయిర్ పైకి పెట్టుకొని ఆడుతుండే కాబట్టి చిన్న క్లాస్ 7th 8th క్లాస్ వాళ్ళందరూ కూడా, నేను 5th బ్యాచ్ ఉన్నా కూడా నన్ను అక్కడ పెట్టుకునేవాళ్ళు. అందుకే నా స్టడీస్ కూడా కొంచెం ఇదైంది. సో నాకు స్కూల్లో ఎక్కువ వివక్షత రాలేదు, ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరం కలిసి ఆడేవాళ్ళం కాబట్టి పెద్ద ప్రాబ్లం రాలేదు. కానీ అట్రాక్షన్ అనేది నాకు తెలిసేది అప్పట్లో, కాబట్టి నేనే కొంచెం అమ్మాయిలతో తక్కువ మాట్లాడడము, అబ్బాయిలతో ఎక్కువ స్పెండ్ చేయడం జరిగేది. అబ్బాయిలు అందరూ ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు, వాళ్ళు స్టిల్ ఇప్పటికి కూడా అలాగే ఫ్రెండ్స్గా ఉన్నారు. అంటే ఏ ఏజ్లో అనిపించింది ఇట్లా? అంటే మనకు ఒక ఏజ్ ఉంటుంది కదా, అంటే 12 years 13 years 14, ఈ ఏజ్లో అసలు నేను ఒక అమ్మాయిని కాదు, నేను ఒక అబ్బాయిని అని ఒక ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? ఇది నేను అసలు యాక్చువల్లీ చెప్పను అన్ని దగ్గరలో, కానీ ఇప్పుడు చెప్తున్నాను. ప్రతి ఒక్క అమ్మాయికి లేకపోతే ప్రతి ఒక్క అబ్బాయికి ఇంట్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఫిక్స్ చేస్తారు. కొంతమందికి పంచీల ఫంక్షన్ అని చేస్తారు, అమ్మాయిలకి ఓనీల ఫంక్షన్ అని చేస్తారు. అలాంటి ఫంక్షన్ ఏదైతే నా లైఫ్లో వచ్చిందో ఆ రోజు నేను ఇంట్లో చెప్పలేకపోయాను. అంటే నేను మెచ్యూర్ అయ్యాననే విషయం మా ఇంట్లో చెప్పలేకపోయాను. ఎందుకు అంటే నేను ఇలా అంటే నా ఫ్రెండ్స్ అప్పటికే చెప్పారు నాకు, ఇలా అయితే ఇలా చేస్తారు, అందరిని పిలుస్తారు, చీరలు కడతారు, వేస్తారని చెప్పి నాకు చెప్పారు. చెప్పడంతో నేను ఏం చేశానంటే, ఇలాగే ఇది చెప్తే చాలా ప్రాబ్లం అవుతుంది, అందరిని పిలుస్తారు ఇది అవుతుంది, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇలా చెప్పాను వాళ్ళకి. ఇలా చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పడంతో నేను ఇంట్లో చెప్పలేదు. అలా 2 months దాటిపోయింది.
కానీ సర్టెన్ మన ఇంట్లో వాళ్ళకి మనం చేసే పనులు, మన దుస్తులు, దీనివల్ల వాళ్ళకి అర్థమవుతుంది. అలా మా అమ్మగారికి నా గురించి తెలిసింది. ఫుల్గా నన్ను కొట్టి, ఇట్లా జరిగింది ఇంట్లో, ఆడపిల్ల నువ్వు, నీకోసం ఇంత చేస్తాం. కొంచెం మా దాంట్లో మేము కొంచెం బాగుండేవాళ్ళం. సో కొంచెం ఫంక్షన్ చేయాలని వాళ్ళకు ఉంటాయి కదా, అలాంటి ఏజ్లో వాళ్ళకి నేను చెప్పనప్పుడు వాళ్ళకి తెలిసింది. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఇది నాకు వద్దు, నేను చాలా డిఫరెంట్, నేను ఒక అబ్బాయిని, నాకెందుకు ఇవన్నీ జరుగుతున్నాయని ఆ సిచ్యువేషన్లో నేను ఎక్కువ రియలైజ్ అయ్యాను. 11-12 ఇయర్స్లో. అమ్మ బాబాయ్, చూసారా, నిజంగా కొన్ని విషయాలు తెలుసుకునేటప్పుడు మనసులో తెలియని ఒక భయం స్టార్ట్ అవుతుంది. నాకు నిజంగా మీ లైఫ్ స్టైల్ తెలుస్తుంటే కూడా, అంటే ఎలాంటి విషయాలైనా మన ఫ్యామిలీ దగ్గర మనం షేర్ చేసుకుంటాం. అంటే అంత పెద్ద విషయాన్ని నువ్వు ఫ్యామిలీస్ దగ్గర చెప్పుకోకుండా దాపెట్టుకొని, నేను అమ్మాయిని కాదు ఒక అబ్బాయిని అని నీ మైండ్లో ఆలోచన, అంటే దానికి ఏమైనా ప్రభావం ఉంటుంది, జీన్స్ ప్రభావం అని కానీ అదని కానీ ఏమన్నా ఉంటుందా అట్లా? ఈ క్వశ్చన్ మీరు నన్ను అడిగారు, యాజ్ ఏ బ్రదర్గా తప్పుగా అనుకోకండి. ఇదే క్వశ్చన్ మీకు అడిగితే నేనైతే జీన్స్ ప్రభావం అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే నేను చాలామందికి నేను నేను ఫస్ట్ ఒక అబ్బాయిగా పుట్టినప్పుడు నేను వచ్చేసి నా సడన్ ఏజ్ వస్తే నాకు 7th క్లాస్లో నాకు అర్థమైంది, నేను ఒక అబ్బాయిని కాదు ఒక అమ్మాయిని అని. ఆడపిల్లల పని చేయడం, ఆడవాళ్ళతో మాట్లాడము, అది చేయడము, నాకు అవన్నీ అనిపించేది. నాకు ఒక 10th వరకు వచ్చేటప్పుడు నాకు ఫిక్స్ అయిపోయాను, నేను అబ్బాయిని కాదు, నేను ఒక అమ్మాయిని అని చెప్పేసి. నాకు అప్పుడు అనిపించింది, నాలో మేల్ హార్మోన్స్ అనేది ఏవీ లేవు, అమ్మాయిల హార్మోన్స్ నాలో ఉన్నాయి. సో నేను అమ్మాయిలను చూసినప్పుడు అమ్మాయిలా ఉండాలి, అలా చీర కట్టుకోవాలి, అలా రెడీ కావాలి, అలా హార్మోన్ చేంజెస్ వల్ల అలా అయ్యాను. సో మనకు అంటే ఇప్పుడు తప్పుగా అనుకోవద్దు నాన్న, నువ్వు తమ్ముడు, నేను నిజంగా నాకు తెలుసు, చూసే వ్యూస్కి తెలియచేయడం కోసం నేను అడిగాను అన్నమాట, అంతే, తప్పుగా అనుకోవద్దు అట్లా. సో సేమ్ నేను కూడా అదే చెప్తున్నాను. నాకు వయసు అనేది, మనకు ఒక నాలెడ్జ్ అనేది కరెక్ట్గా 9 నుంచి 12-13 ఇయర్స్లోనే తెలుస్తుంది. నాకు కూడా అలాగే అనిపించేది. నా బట్టలు కానీ, నా ఇంట్లో బిహేవియర్ కానీ, బయట బిహేవియర్ కానీ సేమ్. నేను చిన్నప్పటి నుంచి అబ్బాయిని అనే ఒక ఫీలింగ్. మా అమ్మమ్మ వాళ్ళు కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ ఎలా అంటే మా తాతయ్యని ఎలా చూసేదో అలా నన్ను చూసేది అనమాట. అతను ఎలా దర్జా చూసేది. మా తమ్ముడు వాళ్ళంతా మా అమ్మ దగ్గర ఉండేవాళ్ళు, నేను అమ్మమ్మ దగ్గర, పిన్నిల దగ్గర పెరిగా. సో నాకు ఎప్పుడు నేను ఒక అబ్బాయిని అనే ఫీలింగ్ ఉండేది. ఎప్పుడైతే నాకు నేను ఒక పెద్ద అయ్యాను అని నాకు ఒక ప్రాబ్లం ఇంట్లో స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నాకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యి, అప్పటి నుంచి ఇక్కడికి వెళ్ళకూడదు, అప్పటి నుంచి ఇది చేయకూడదు, అప్పటి నుంచి నువ్వు అబ్బాయిలతో మాట్లాడకూడదు అనే ప్రాబ్లం. నాకు అసలు అబ్బాయిలు తప్ప అమ్మాయిల ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. అంతా వాళ్ళతోనే తిరగడం, వాళ్ళతోనే ఆడడం, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కూడా అలా కాదురా ఇలా కాదురా అనే మాట్లాడే, మొగరాయుడు అనే పేరు ఉండేది నాకు కాలనీలో. కానీ ఇది జరిగిన తర్వాత నేను ఇంట్లో ఇంకా మా డాడీ వాళ్ళు కొంచెం ఎంతలైనా ఆడపిల్లని ప్రొటెక్ట్ చేసుకునే దీంట్లో ఉంటారు. మా ఏరియాలో ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకునే రకం. అందులో ఇక డాడీ వాళ్ళు నన్ను ఇంకా బయట తిరగడం ఆపేశారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు నన్ను ఫాలో చేయడం, మా మేనమామలు వీళ్ళందరూ నన్ను ఫాలో చేయడం, ఇవన్నీ చూసి నేను అసలు అబ్బాయిని, నన్ను ఎందుకు వెనకపడుతున్నారు, ఎందుకు నన్ను ఆపుతున్నారు అన్నిటికని నేను స్కూల్ చదువు ఆపేశాను. నేను చదువుకోవడం హౌస్ అరెస్ట్ కన్నా ఇంకెక్కువనే చెప్పాలి, అదొక టార్చర్ నాకు. ఇంక ఇవన్నీ నేను బయటకు వెళ్ళడం వల్లనే ఇబ్బంది వస్తుంది కదా అని చెప్పి నేను 7th క్లాస్లోనే నా స్టడీస్ ఆపేశాను. బాబాయ్, నిజంగా అంటే మా ట్రాన్స్జెండర్స్లోనే మాకు ఈ లైఫ్ స్టైల్స్, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అనుకున్నాను. మన ట్రాన్స్మెన్స్ అంటే ఒక అమ్మాయి నుంచి అబ్బాయిగా మారిన వాళ్ళకు ఇన్ని సమస్యలు ఉంటాయనేది ఈరోజు నేను అందరికీ తెలియజేస్తున్నందుకు నిజంగా నాకు ఒక మంచి పని అని నాకు అనిపిస్తుంది. అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకు స్వేచ్ఛగా బతకాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన లైఫ్ లీడ్ చేయాలనుకున్నప్పుడు నేను ఈ విధంగానే లైఫ్ లీడ్ చేస్తానని చెప్పేస్తాను. తమ్ముడు, నా పర్సనల్ లైఫ్ చెప్తున్నాను. నేను అబ్బాయిగా లైఫ్ నాకు ఒక ఏజ్ రాగానే మా వాళ్ళందరూ నాకు పెళ్లి చేసేస్తా అని చెప్పేసి అన్నారు. నేను ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నానంటే, నేను ఒక అమ్మాయిని, నన్ను పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని లైఫ్ ఆగని చేయలేను నేను. కాబట్టి నేను నా ఇష్టానుసారంగా బతకడానికి ఒక అడుగు ముందే తప్పలేదు నాకు. ఇంట్లో చెప్పకుండా బయటికి రావడము, అంటే మన కమ్యూనిటీ మెంబర్స్ని కలుసుకోవడము, వాళ్ళ సపోర్ట్తో నేను కౌన్సిలింగ్ తీసుకుని లైఫ్ చేంజ్ కావడానికి అలా జరిగింది. సో మన లైఫ్లో ఇప్పుడు నీ లైఫ్లో కూడా అంటే ఇంట్లో ఉండే ఇలా చేంజ్ అయ్యావా, లేకపోతే బయటకి ఏమైనా వచ్చేస్తావా? నాది చాలా పెద్ద స్టోరీ జరిగింది. దీంట్లో కొన్ని విషయాల వరకు నేను చెప్పుకోగలుగుతాను ఓపెన్గానే, ఎందుకంటే ఇది నా ఒక్కని విషయం అనే కాదు. నా స్టోరీ ఏదైతే ఉందో నాలాంటి ట్రాన్స్మెన్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి కొన్ని చెప్పాలనుకుంటున్నాను. నేను చదువు ఆపేశాను. అప్పుడు మాది చాలా విలేజ్ లాంటి ఏరియానే, ఇప్పుడు చాలా డెవలప్డ్.
ఆ ఏజ్లో మా ఇంట్లో మా ఫ్యామిలీస్లో అందరికీ కూడా చదువు లేదు ఏం లేకపోతే 15 సంవత్సరాలకి 16 సంవత్సరాలు కూడా పెళ్లి చేసేస్తారు. సేమ్ నా దాంట్లో కూడా నాకు కూడా అలాంటి ప్రాబ్లం వచ్చింది. నేను ఇంట్లో వాళ్ళతో గొడవలు పడి అన్ని పడి మొత్తానికి ఇల్లు వదిలేసి 17 ఇయర్స్కి ఇల్లు వదిలి బయటకు వచ్చేసాను. 17 సంవత్సరాలు ఉన్నప్పుడే ఇంటి నుంచి బయటకు వచ్చేసాను నేను. ఏదైతే నా 13 నుంచి 17 ఇయర్స్ ఈ 4 ఇయర్స్ జర్నీలో నేను చాలా బాధలు పడాల్సి వచ్చింది. ఫ్యామిలీతో, మేనమామలతో. ఒకటని చెప్పొద్దు, అమ్మ, నాన్న, అమ్మమ్మ, పిన్నులు వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వేరేలాగా ఉండేది. నన్ను ఎలా అంటే బిహేవియర్ మార్చడానికి కొంచెం నన్ను హరాస్ చేసేవాళ్ళు కూడా. అది పేర్లు చెప్పలేను. నా ఫ్యామిలీలో చాలామంది నన్ను హరాస్ చేసేవాళ్ళు. నీకెందుకు అమ్మాయిలాగా ఫీలింగ్స్ రావని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు నా ఫ్యామిలీలో. అవన్నీ భరించి అన్నీ చూసుకొని ఇంటి నుంచి 2008లో నేను బయటకు వచ్చేసాను కొంతమంది ఫ్రెండ్స్ సహాయంతో. ఓకే. ఫ్యామిలీ నుంచి నిజంగా ఇలాంటి బాధలు చెప్పుకోవడానికి ఎవరు కూడా ఒప్పుకోరు. అంటే ఒక అమ్మాయిని ఇలా బయటికి పంపించడానికి సిచ్యువేషన్ తెలుసు, బయట అమ్మాయిలపైన ఏ విధంగా ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. కానీ కుటుంబ సభ్యులకు తెలియదు మన లైఫ్ ఇది అని చెప్పేసాను. కానీ నువ్వు ఇంటి నుంచి బయటికి 17 సంవత్సరాలే బయటకు వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? అది చాలా హారబుల్గా ఉంటుంది. నిజానికి చెప్పుకుంటే ఒకటి చదువు చేతిలో లేదు అప్పట్లో నాకు. ఇప్పుడు నేను అంటే ఏ పొజిషన్లో ఉన్నాననేది తర్వాత విషయం. అప్పుడు నా దగ్గర చదువు లేదు, డబ్బు లేదు, సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఇంటి నుంచి బయటకు వస్తామంటే ఏజ్ లేదు. మెయిన్ ఏజ్ చేసినా మళ్ళీ ఇంటికి అప్పచెప్తారు. నేను 17-18 ఇయర్స్ మధ్యలోనే బయటకు వచ్చాను. కాబట్టి నా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అప్పుడు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ ఇంటర్ అవి చదువుతున్నారు. వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో ఒక ఆల్మోస్ట్ నాకు 18 ఇయర్స్ మళ్ళీ ఇదయ్యే వరకు నేను ఎవరికి కనబడకుండా ఒక 6-7 మంత్స్ కవర్ చేసుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు ఆ టైంలో. తర్వాత కూడా నాకు ఎలా అయిందంటే మళ్ళీ ఇంట్లో డాడీ వాళ్ళని వీళ్ళని వాళ్ళకి దగ్గరగా వెళ్ళాను. బట్ మళ్ళీ సేమ్ వివక్షత, ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయడం అని, నువ్వు ఇలా ఇంటి నుంచి వెళ్ళిపోతే నేను ఇచ్చేస్తామని టార్చర్ అవంతా అనుభవించిన తర్వాత కొన్ని రోజులకి నా ఫ్రెండ్స్ వల్ల, నా ఏజ్ ఇది అవ్వడం వల్ల, నా ఫ్రెండ్స్ సపోర్ట్స్ వల్ల ఉద్యోగం చేయడము, ఓపెన్ అప్ అయ్యి బయటికి రావడం స్టార్ట్ చేశాను. కానీ నాకు తెలీదు ఇంట్లో నాలాగా. అంటే అప్పట్లో నా ఫీలింగ్స్ నేను అబ్బాయినన్న ఫీలింగ్ నాకు తెలుసు, కానీ నేను ఎలా మారాలనేది నాకు తెలియదు. ఇప్పుడు నాకు 31-32 ఇయర్స్. అప్పుడు నాకు అసలు ఆ ఏజ్లో నాకేం తెలియదు. ఆ ఏజ్లో నేను ఏం చేస్తాను, ఎక్కడ చేస్తాను, చిన్న హోటల్లో జాబ్ స్టార్ట్ చేశాను, ఎలక్ట్రానిక్స్ కంపెనీలో జాబ్ స్టార్ట్ చేశాను. వచ్చే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ఫ్యాన్ లేని నా ఫ్రెండ్ రూమ్లో, వాళ్ళకి చిన్న ఇల్లు ఉండేది, అక్కడ ఎవరు ఉండరు, ఫ్యాన్ కూడా ఉండకపోయేది, అక్కడ ఉండేది. ఆ తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం వచ్చింది. బస్ స్టాప్స్లో పడుకున్న రోజు వచ్చింది. ఆ రూమ్ తెలిసిపోతుందని ఆల్మోస్ట్ 3-4 డేస్ బస్ స్టాప్లో పడుకున్న రోజులు ఉన్నాయి. ఆ బస్ స్టాప్లో పడుకుంటే ఎవరైనా ఫ్రెండ్ వచ్చి ఉంటే ఏంది ఇక్కడ ఉన్నావు అలా పిలుస్తారు, గలీజ్గా మాట్లాడిన రోజులు ఉన్నాయి. బస్ స్టాప్లో సింగిల్గా కూర్చుంటే డబ్బులు ఇస్తాను అనే మాటలు కూడా వచ్చాయి. అవన్నీ చూశాను. నేను కూడా అన్నీ చూశాను. కాకపోతే ఆ టైంలో ఏంటంటే నేను ఈ ఒక్క విషయంలో ట్రాన్స్ కమ్యూనిటీకి ఒకటి చెప్తాను ఏంటంటే, ట్రాన్స్ ఉమెన్స్కి గురువులు, ఫ్రెండ్స్ ఎక్కువ సపోర్ట్ చేసి తీసుకొచ్చి వెంటనే ఇంట్లో పెట్టుకుంటారు. అండ్ వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది ఆ వర్క్ మీద. వీళ్ళు మన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి రిసీవ్ కానీ దొరుకుతారు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి ఎలా అంటే మాకంటూ గురువు అనే వాళ్ళు ఉంటారు, తల్లి అనే వాళ్ళు ఉంటారు. మా ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పిన వాళ్ళు మాకు సెక్యూరిటీ కల్పిస్తారు. కొన్ని చోట్లలో మాకు మేము ఉన్నామని చెప్పి భరోసా కల్పిస్తారు. నాకు అది జరిగింది. నాకు ఒక ఏజ్ రాకమని చెప్పినప్పుడు నాకు మా గురువు గారు మళ్ళీ నాకు కౌన్సిలింగ్ ఇచ్చి మేము ఉన్నామని భరోసా కల్పించినప్పుడు నేను 10th కంప్లీట్ చేసినప్పుడు 10th కంప్లీట్ అయిపోయి నా ఏజ్ అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చేసి ఎన్నో కష్టాలు పడ్డాను నేను కూడా. అక్కడ నీ స్ట్రగుల్స్ అమ్మో బాబాయ్ అంటే ఒక బయట ఫ్రెండ్స్ రూమ్లలో ఉంటూ ఫ్యాన్ లైన్ కింద గడుపుతూ ఇవన్నీ కష్టాలు పడ్డావు కదా. నిజంగా అంటే ఒక జెండర్ చేంజ్ అవ్వడానికి అంటే మన మనసుకు నచ్చిన బతకడానికి అంతా ఇంత కష్టపడలేదు నువ్వు. నిజంగా హెడ్సప్ తమ్ముడు. నిజంగా లైఫ్ స్టోరీ అని తెలుసుకునేటప్పుడు మనం ఏదో అంతా ఇంత అని చెప్పేసి అనుకుంటాం, కానీ ఆ లోతులో ఉన్న బాధలు అంతా ఇంత కాదు. ఓకే, ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నావు కదా. అంటే ఆల్మోస్ట్ 17 ఇయర్స్ 18 ఇయర్స్ దాకా నువ్వు బయట ఫ్రెండ్స్తో ఉండి లేకపోతే అంటే అలా కష్టపడి షాప్లలో పనిచేసి అక్కడిక్కడే పనిచేసి ఇంత కష్టపడ్డావు కదా. సో అంటే ఇప్పుడు ట్రాన్స్ మెన్గా మారే ముందు అంటే ఎవరి పరిచయానికి ఇక్కడ? అంటే ఇప్పుడు నాకంటూ మా గురువుగారు పరిచయం, ఇప్పుడు నీకు అంటే అలా ఎవరు అన్నారు? యాక్చువల్లీ చెప్పాలంటే నాకు కమ్యూనిటీ అనే ఐడియా వచ్చింది 2011లో. 11-12లో నాకు తెలిసింది. అంటే నాకు ఈ హిజ్రాస్ ఇదని కూడా నాకు తెలియదు, రియల్గా తెలియదు, వీళ్ళ మారిన వాళ్ళు ఉంటారని కూడా తెలియదు. 2010
12లో మొత్తం ఐడియా వచ్చింది, ఇలా చేంజ్ అవుతాను. నేను ఎక్కడైతే పని చేస్తానో చేసుకుంటున్నానో అక్కడ నా ఫ్రెండ్స్, నీకు ఒక విషయం తెలుసా, నువ్వు ఇట్లా అబ్బాయి లెక్క చేస్తావు కదా, ఇట్లా అబ్బాయిలు అమ్మాయిలాగా కూడా చేసేవాళ్ళు ఉంటారు, నీకు తెలుసా అని నా ఫ్రెండ్ చెప్పాడు అనమాట. అలా కూడా ఉంటారా అని చెప్పి నేను చేశాను. అప్పట్లో ఫోన్స్ మన అంత స్మార్ట్ ఫోన్స్ కాదు, ఇంటర్నెట్కి వెళ్ళి అసలు యాక్చువల్లీ ఏమంటారు, నేను ఎందుకు అమ్మాయిలని అట్రాక్ట్ అవుతున్నాను, వీటిని ఏమంటారని నాకు తెలియదు. ఒక్కొక్క అక్షరం చదువు అప్పుడు తక్కువ ఉండేది, అంటే నేర్చుకున్నాను నేను ఇదంతా కూడా టీవీల్లో వీటిల్లో చూసి నేర్చుకున్నాను. అప్పుడు ఇంటర్నెట్కి వెళ్ళి అసలు ఎందుకు నాకు అమ్మాయిలు నచ్చుతున్నారని నేను గర్ల్ టు గర్ల్ ఎందుకు అట్రాక్ట్, అప్పుడు నేను అమ్మాయినే కదా, నాకు ఐడియా లేదు నేను ఒక అబ్బాయినా అని. అవన్నీ దాన్ని ఇంటర్నెట్లో కొడుతూ అవన్నీ చూడడం స్టార్ట్ చేశాను. చూసినప్పుడు ఇలా దీన్ని ఒక వివి అంటారని తెలిసింది. వాటి గురించి ఎక్కువ రీసెర్చ్ చేశాను. అన్ని ఈవెంట్స్ ఎక్కడ చదువుతున్నా, ఫేస్బుక్ అకౌంట్ ఒకటి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాను, చాలా చేశాను. ఎందుకంటే నా గురించి నా ఫ్యామిలీ అప్పుడప్పుడే మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశారు. నా ఫ్యామిలీకి దూరం కాకూడదు అది అని చూసుకుంటూ రెండు మేనేజ్ చేసుకుంటూ 2014 వరకు మొత్తం ఐడియా వచ్చింది. అప్పుడు ఒక యాప్లో నాకు తెలిసింది ఫియర్ క్యాంపస్ హైదరాబాద్ అని అండ్ ప్రైడ్ ఒకటి జరుగుతుంది, హైదరాబాద్లో ఒక ప్రైడ్ జరుగుతుందని నాకు తెలిసింది. ఆ ప్రైడ్ 2014లో ఆ ప్రైడ్ అప్పటికి నాకు ఐడియా వచ్చింది. ఆ ప్రైడ్కి నేను మాస్క్ కట్టుకొని ఇది చేసుకొని వచ్చాను. ఫస్ట్ అక్కడికి వచ్చినప్పుడు తెలిసింది నాలాగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కాకపోతే అక్కడ ఎక్కువ ట్రాన్స్ ఉమెన్స్ని చూశాను, అమ్మాయిలను చూశాను, అబ్బాయిలను చూశాను, ట్రాన్స్ మెన్స్ని చాలా తక్కువ మంది అసలు చూశాను. అసలు నాకు ఎవరు అలా అనిపించలేదు. కాకపోతే నాకు ఎలా అయితే హెయిర్ కట్ చేంజ్ చేసుకోవాలి, అబ్బాయిలాగా ఉండాలి, అలాంటి వాళ్ళు కనిపించారు కొంతమంది. దెన్ ఆ జర్నీ 2014 నుంచి స్టార్ట్ చేశాను. 15th 16th కల్లా మొత్తం నేను కమ్యూనిటీలో ఏం జరుగుతుంది, నన్ను ఏమంటారు చాలామంది, నువ్వు ఏంటి అన్నారు, గేనా అంటే గే అనే వర్డ్కి చాలా ఉన్నాయి, లెస్బియన్ కావచ్చు, బైసెక్షువల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, క్వియర్ పర్సన్, నాన్ కన్ఫర్మింగ్ పర్సన్ అని చెప్పుకున్నాను. స్టార్టింగ్లో నేను చాలా ఫ్యాట్ ఉండే, చాలా ఫెమినైన్ లుక్ ఉండే, అందరు నన్ను చాలా విధాలుగా చాలా మాట్లాడినారు. కానీ జర్నీ చేస్తూ 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 వచ్చి నా గురించి నేను ఫుల్గా ఐడెంటిఫై చేసుకొని నా గురించి నేను మొత్తం ఇప్పుడు నన్ను ఈ వర్డ్ అంటారు, నేను ఒక ట్రాన్స్ మెన్ని అని చెప్పి నన్ను అందరి ముందు నా ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా గురించి చెప్పుకుంటూ, గేస్ అందరికీ చెప్పుకుంటూ నా జర్నీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. అప్పుడు ఇది నేను ఇలా చెప్పుకోవాలి అనే ఐడియా నాకు అప్పుడు వచ్చింది. ఎందుకంటే నా దగ్గర అప్పుడు చదువు లేదు ఎక్కువ, నాలెడ్జ్ లేదు ఎక్కువ. నేను అంతా కూడా కమ్యూనిటీకి వచ్చే ముందు కొంచెం నేర్చుకొని రీసెర్చ్ చేసి ఒక్కొక్క అక్షరం కూడా పలికి చదువుకొని అలా వచ్చాను నేను కమ్యూనిటీకి. 2014లో మొత్తానికి మన వాళ్ళు పరిచయం అయింది. అంటే ఎవరంటే ట్రాన్స్జెండర్సా, లేకపోతే ట్రాన్స్ మెన్సా, లేకపోతే ఎల్జిబిటీ కమ్యూనిటీ వ్యక్తులు పరిచయం అయ్యారు, అందులో ఎవరని? ఫస్ట్ అయితే నాకు మొత్తం ట్రాన్స్ ఉమెన్స్ని చూశాను, బట్ పరిచయం అయ్యి నన్ను దగ్గర అందరూ క్లోజ్ అయింది మాత్రం ఎల్జిబిటీ కమ్యూనిటీ మొత్తం కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళ ద్వారానే నేను మొత్తం బయటకు వచ్చాను. తర్వాత నేను ఇంకా నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నన్ను దగ్గర తీసుకోవడం స్టార్ట్ చేశారు. నేను ఇలా అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు కూడా ఎందుకు ఇంత బాగున్నావు, ఎందుకు ఇలా ఉంటావు, మేము ఎన్ని బాధలు పడుతున్నాం అంటే వాళ్ళేమీ నాకు వ్యతిరేకంగా చెప్పలేదు. మేము ఇన్ని కష్టాలు పడుతున్నాము, ఒక ఆడపిల్ల అలా కష్టపడకూడదు, నువ్వు అలాగే ఉండొచ్చు కదా అని చాలా ట్రాన్స్ఫర్మేషన్ చాలామంది నాకు అలా చెప్పారు. కానీ వాళ్ళు నన్ను చూసి ఇప్పుడు నన్నే వాళ్ళు సొంత తమ్ముడుగా, లైక్ మీరు ఎలా అయితే తమ్ముడు అని నన్ను పిలుచుకొని ఏదైనా వస్తే చెప్తారో అలా నన్ను సొంత తమ్ముడుగా, కొడుకుగా చాలామంది అనుకొని ఇప్పుడు నన్ను వాళ్ళు ఇంకా ఎక్కువ దగ్గర తీసుకోవడం స్టార్ట్ చేశారు అనమాట. మా ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చి జేఐడి తీసుకొచ్చు. జిఐడి అనేది జెండర్ ఐడెంటిటీ డిస్ఫోరియా సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ తీసుకోకుండా మేము ఏం చేయలేం. మీరైతే ఇప్పుడు వెళ్తారు, కొంతమంది డబ్బులు ఉంటే ఒకలాగా, డబ్బులు లేకపోతే నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీస్ ఇవి చేసుకుంటారు, డబ్బులు ఉంటే మంచి డాక్టర్. మా దగ్గర అలా కాదు, మేము ఏది చేయాలన్నా కూడా మాకు జిఐడి కంపల్సరీ. అంటే ఇప్పుడు దీనికి అమౌంట్ ఎంత ఖర్చు అవుతుందంటే? హార్మోన్ థెరపీ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు చూడండి, ఎవ్రీ మంత్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బాడీలో వన్స్ హార్మోన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫీమేల్ హార్మోన్, మేల్ హార్మోన్, ప్రతి ఒక్కరికి మేల్ ఫీమేల్ హార్మోన్ ఉంటుంది. నేను ఒక విషయం అడగాలంటే, ఇప్పుడు సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మన ఫస్ట్ ఫీమేల్ అని ఉన్నాయి, సర్టిఫికేట్స్ చేంజ్ అవ్వడానికి ప్రాబ్లం అంటే ఎట్లా, ఏమైనా ఫేస్ చేశారేమన్నా? ప్రతి ఒక్క పర్సన్కి ఇప్పుడు ఆధార్ కార్డ్, ఇప్పుడు నువ్వు చూస్తే అబ్బాయిలా ఉన్నావు, ఇప్పుడు ఆధార్ కార్డ్ ఏమని చూపిస్తారు, ఇప్పుడు అక్కడ దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా వాటికి చేంజెస్ చేయడానికి? ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మన ట్రాన్స్ మెన్స్?
ఎంతమంది ఉన్నారు? తెలంగాణలో ఎంతమంది, ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది, టోటల్ ఇండియాలో అంటే అంచనా మీకు తెలుస్తుంది కాబట్టి. సో నాకు తెలిసి ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు? అండ్ హైదరాబాద్లో కొంతమంది, ఆంధ్రాలో సూర్య అని, వీళ్ళందరినీ నేను మేమందరం కొలాబరేట్ అవ్వడం స్టార్ట్ చేసాము. ఒక చిన్న చిన్న మన గ్రూప్స్లోనే ఇట్లా ట్రాన్స్మెన్స్ ఉన్నారు ఇది అని. 2017లో అందరికీ ఒక మీటింగ్ అంటే కలిసాము అందరం. డబ్బులు లేవు, ఏం లేవు, చిన్న రూమ్ తీసుకొని ఇట్లా కలుద్దాము. ఎందుకంటే కొంతమంది అందులో అప్పటికి ఇంకా మారలేను, ఈవెన్ నేను కూడా అప్పటికి చేంజ్ కాలేదు. సో ఒక రూమ్ తీసుకొని అందరం అక్కడ ఫస్ట్ మీటింగ్ అక్కడ పెట్టుకున్నాము. ఆ మీటింగ్ అప్పుడు మేము ఒక 11 మంది కలిసాం. 1 month 2 months బ్యాక్ నేను కూడా స్పెషల్గా మళ్ళీ అడిగాము, మాకు షెల్టర్ నీడ్ ఉంది, ఇలా చేయండి అని చెప్పి గవర్నమెంట్కి అడిగాము. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం శైలజ మేడంకి. ఆవిడ డైరెక్టర్ ఆఫ్ ది PW. అక్కడ ఆవిడకి చెప్పిన పద్ధతి అవన్నీ మేము చెప్పిన తర్వాత, మీరు ప్రాసెస్ అంతా రెడీ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని మా దగ్గర రండి, ఈ ఇయర్లోనే మీకు షెల్టర్ నేను ఇస్తానని చెప్పారు ఆవిడ. నేనంటే మా తమ్ముడికి చాలా ఇష్టం, మా అమ్మ నాన్న కన్నా నేను ఎక్కువ ఇష్టం. బట్ ఏదైతే ఈ గడ్డ మీసాలు నా వాయిస్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందో ఆ తర్వాత వాడు నేను మాట్లాడుకోవడం మానేసాం. ఆల్మోస్ట్ 2017 నుంచి ఇప్పటి వరకు వాడు నేను సరిగా మాట్లాడుకోలేదు. అమ్మ వాళ్ళు కానీ తమ్ముడికి కానీ అందరికీ నేను ఇలా మారిపోయాను అన్నీ తెలుసు. పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు, వెళ్ళి వాళ్ళని కలవడము, ఫ్యామిలీ మమ్మీ వాళ్ళని కలవడం, దొంగచాటుగా కలిసేసి వస్తాను. బట్ తమ్ముడిని మాత్రం బాగా మిస్ అవుతాను.